నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు 7వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం గురువారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు రేపు మాఘమాస బహుళపక్ష ద్వాదశి తిథి రాత్రి 1:19 వరకు తదుపరి త్రయోదశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 1:03 వరకు తదుపరి శ్రవణ నక్షత్రం నక్షత్ర వర్జ్యం సాయంత్రం 4:39 నుండి 6:06 వరకు అమృతకాలం ఉదయం 7:08 నుండి 8:37 వరకు మరలా రాత్రి 1:18 నుండి 2:45 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 6:24 చంద్రోదయం ఎల్లుండి తెల్లవారుజామున 4:50 చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:19 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:51 వరకు దుర్ముహూర్తం ఉదయం 10:28 నుండి 11:26 వరకు మరలా మధ్యాహ్నం 3:14 నుండి సాయంత్రం 4:01 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:26 వరకు గుళిక కాలం ఉదయం 9:29 నుండి 10:58 వరకు యమగండ కాలం సాయంత్రం 6:30 నుండి 7:59 వరకు ఇవాళ స్మార్త విజయ ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి రేపు పారణ సమయం మధ్యాహ్నం 1:39 నుండి సాయంత్రం 4:01 వరకు ఉంటుంది ద్వాదశి హరివాసరం రేపు ఉదయం 9:30 వరకు ఉంటుంది హరివాసర సమయంలో పారణ చేయకూడదు రేపు గౌణ వైష్ణవ విజయ ఏకాదశి రేపు వైష్ణవులు ఏకాదశి ఉపవాసం ఉంటారు పద్మపురాణం ప్రకారం రేపు ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి వారి పూర్వీకులకు స్వర్గలోక ప్రవేశం లభిస్తుంది అని గతంలో చేసిన పాపాలు ప్రక్షాళన జరుగుతాయని చేయబోయే పనులలో విజయం లభిస్తుంది అని పురాణ వచనం రేపు భక్తులు ఉపవాసం ఉండి విష్ణుమూర్తి ఆరాధన చేస్తారు రేపు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం రేపు సూర్యోదయం నుండి ఉదయం 8:52 వరకు ఉంటుంది రేపు కంచి కామకోటి పీఠ ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి పుట్టినరోజు కంచి కామకోటి పీఠానికి 70వ పీఠాధిపతి అయిన విజయేంద్ర సరస్వతి స్వామివారు 13/3/1969 సంవత్సరంలో తమిళనాడులోని ఆరణి గ్రామ సమీపంలో ప్రముఖ వేద పండితులు శ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారికి జన్మించారు 13 సంవత్సరాల వయసులోనే 1883లో కంచి కామకోటి పీఠానికి 70వ పీఠాధిపతిగా నియమితులు అయ్యారు 28/2/2018 సంవత్సరంలో శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు సిద్ధి పొందిన తర్వాత విజయేంద్ర సరస్వతి స్వామివారు పూర్తిస్థాయి పీఠాధిపతి బాధ్యతలు స్వీకరించారు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం